ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని భార్యగా నా జీవితంలోకి అడుగు పెట్టాలంటే అక్షయ్ని వదులుకోవాలి. అక్షయ్ రేపు ఎప్పుడైనా వచ్చినా తనతో ఉన్న బంధం తెంచుకోవాలి. మేడం, ఏంటమ్మా? అక్షయ్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మాట్లాడాలి. చెప్పమ్మా. విన్న తర్వాత కంగారు పడకూడదు, బాధపడకూడదు. అంతలా నన్ను కంగారు బాధ పెట్టే మాటలావి? అవును మేడం. ఏంటమ్మా? అక్షయ్ గుడిలో కనిపించింది. ఇంటి పరిస్థితులు బాలేవని తనకు ఎలా తెలిసిందో కానీ ఈసారి తన పుట్టినరోజుకి వద్దామనుకుంది కదా, ఇప్పుడు రానంటుంది. ఈ పుట్టినరోజుకే కాదు, జీవితంలో ఇంకెప్పుడు మిమ్మల్ని కలవనని చెప్పింది. కాబట్టి మీరు శ్రీకర్ సార్ విషయంలో నిర్ణయం మార్చుకోండి. సార్ దగ్గరికి వెళ్ళిపోండి. అక్షయతో ఇంట్లో అడుగు పెడతామంటూ పంతాలకు పోకండి. అటు బిడ్డకు దూరంగా, ఇటు భర్తకు దూరంగా ఉండకండి. నా మాట విని శ్రీకర్ సార్ పెట్టిన కండిషన్కి ఒప్పుకోండి. నోర్మై! నోర్మై! నా కూతురు వయసు దానివి కాబట్టి కొట్టకుండా వదిలేస్తున్నాను. నా కూతురు స్నేహితురాలివి కాబట్టి ఎత్తిన చెయ్యిని దించాను. ఇంతకు ముందు నువ్వు చెప్పినవన్నీ నమ్మానని, ఇప్పుడు ఏం చెప్పినా నమ్మేస్తానని అనుకున్నావా? నా అక్షయ అలా అనదు. నా అక్షయ నాకు శాశ్వతంగా దూరం అయిపోదు. నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వెలా చెప్పడం పద్ధతి కాలేదు. నా అత్తింటి వాళ్ళొచ్చి కండిషన్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెలా ఎందుకు చెప్తున్నావు? ఇది నమ్మశక్యంగా లేదు. ఒకవేళ నువ్వు నా అత్తింటి వారితో కలిసిపోయావా? ఎలాగైనా సరే నన్ను ఆ ఇంటికి రప్పించడానికి వేసిన ప్లాన్ లో నువ్వు ఒక భాగం అయిపోయావా? ఎందుకమ్మా అలా అంటావు? నీ మాటలో తేడా వచ్చేసింది, నీ ప్రవర్తనలో తేడా వచ్చేసింది. అందుకే ఇలా మాట్లాడాల్సి వచ్చింది. ఇంకెప్పుడు నువ్వు నా కూతురు గురించి మాట్లాడొద్దు. నా ముందు ఉండకు. నీకు ఆశ్రయం ఇచ్చిన వారింటికి వెళ్ళిపో. నా కూతురు వస్తుంది. నా కూతురుని వదులుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు. నాకు నా భర్త కావాలి. భర్త వల్ల కలిగిన బిడ్డ కావాలి. బిడ్డ లేకుండా ఆ ఇంట్లో అడుగు పెట్టను. అసలే నా భర్త చేసిన గాయాల బాధతో ఉన్నాను. ఆ గాయాన్ని నువ్వు మరింత రేపకు. నీకు దండం పెడతాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మాటలు నమ్మి నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే
చనిపోవాల్సిన అవసరం నాకు వచ్చిండేది కాదు. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత చావే సరైన నిర్ణయం అనిపిస్తుంది. అప్పుడే మీరిద్దరూ కలుస్తారు. బాగా టెన్షన్గా ఉన్నప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడతావు. ఏ విషయం గురించి ఈ టెన్షన్? నీకు తెలిసిన విషయమే కదా, తెలియనట్టు ఎందుకు అడుగుతావు? దీన్ని కంప్లీట్ చేయకుండా ఎప్పుడు ఇలా పెట్టేదానివి కాదు. అంటే శ్రీకర్ విషయంలో, రాహుల్ విషయంలో నీ సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట. పెళ్లి కావాల్సిన అమ్మాయి మీరు పద్ధతిగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి. నేను మీకు జ్యూస్ తాగించడం కామన్ థింగ్ కాదని, చిన్న విషయం కాదని నా ఫీలింగ్. ఈ ఎంగేజ్మెంట్ రింగ్ ని తీసేయడం చాలా సులభంగా ఉంది. మనసులో నుంచి శ్రీకర్ని తీసేయడం అన్న థాట్ మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉంది. రాహుల్ని పెళ్లి చేసుకుంటే జస్ట్ ఓ పార్ట్నర్ దొరికినట్టు, శ్రీకర్ని చేసుకుంటే లైఫ్ దొరికినట్టు. ఇటువంటి డైలమాలో ఉండడం ఇబ్బందిగా ఉంది. ఈ కలర్ ఫజిల్లా నువ్వు ఇలా ఫజిల్లా ఉండడం ఎందుకు? ఏదో ఒక డెసిషన్ తీసుకో మాయా. తీసుకున్నాను. ఇప్పుడే వెళ్ళి డాడీ వాళ్ళతో చెప్పేస్తాను. రాహుల్తో జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసేయండి, శ్రీకర్తో మాట్లాడండి అని ఓపెన్ అయిపోతాను. లైఫ్కి సంబంధించిన మరి ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ కావచ్చు, కానీ లైఫ్ లాంగ్ తోడుండే హస్బెండ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. కాసేపట్లో దించేసేదే అయితే బరువు ఎంతైనా మొయ్యగలం, కానీ జీవితాంతం మొయ్యాలంటే కష్టం. మనసుకు నచ్చని వాడిని పెళ్లి చేసుకోవడం కూడా మోయలేని బరువు అవుతుంది.